హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అరేవా బాటసారి. ఈరోజు మనం మా ఊరు గురించి మాట్లాడుకుందాం. మా ఊరి పేరు వచ్చి ఇదిగోండి అంటిపేట. ఇది మన ఆంధ్ర రాష్ట్రంలోని పార్వతీపురం మన్యం జిల్లాలో సీతారాం మండలంలో ఉన్న ఒక చిన్న గ్రామం, పేరు అంటిపేట. ఈ ఊరికి టౌను బొబ్బిలి, ఒక సైడ్ బొబ్బిలి ఉంటుంది, ఇంకో సైడ్ సీతారాం ఉంటుంది. మా మండలం సీతారాం అయినప్పటికీ మేము బొబ్బిలి వెళ్ళే అన్ని సరుకులు తెచ్చుకోవడం కానీ అన్నీ చేస్తుంటాం. సీతారాం ఇక్కడ నుంచి వైజాగ్ 140 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అది మెయిన్ సిటీ అనమాట. సో మా జిల్లాకి, పార్వతీపురం మన్యం జిల్లాకి మా ఊరే చివరి ఊరు, అంటే బార్డర్. మా ఊరు తర్వాత విజయనగరం జిల్లా స్టార్ట్ అవుద్ది, అది లచ్చయ్యపేట అనమాట. లచ్చయ్యపేట, బొబ్బిలి, ఆ తర్వాత నుంచి ఇక్కడ విజయనగరం, గజనగరం ఊళ్ళో వస్తుంటాయి అనమాట. ప్రస్తుతానికి ఇది మా ఊరు. ఈరోజు మా ఊరు గురించి తెలుసుకుందాం. మా ఊర్లో ఉన్న అన్ని ప్లేసెస్ మీకు చూపిస్తాను, చూసి హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఓకే, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే మా ఊరి యొక్క మినీ రచ్చబండ. ఇందాక మనం చూసాం కదా బోర్డు, అది ఈ సైడ్ ఉంటుంది. ఇటు మా విలేజ్ వచ్చి ఇటు సైడ్ ఉంటుంది అనమాట. అది మనం తర్వాత చూద్దాం. మా విలేజ్ ముందు మా ఊరి కాలనీ ఉంటుంది, అది ఈ రూట్ అనమాట. ఇలా వెళ్తే మా ఊరు కాలనీ వస్తుంది. కాలనీ అంటే ఒక 50 నుంచి ఒక 60 ఇళ్ళు ఉంటాయి. అవి ఊరు ఫామ్ అయిన తర్వాత కట్టినవి అనమాట. ఒక 60-70 ఇల్లులు అలా కట్టినవి. ఆ ఊరు ముందు చెరువు ఉంటుందండి. ఈ చెరువు చుట్టూ వాకింగ్ చేయడానికి కూడా అవుతుంది. ఈ చెరువు గట్టు రీసెంట్గా మా ఊరు కుర్రవాళ్ళందరూ కలిపి అభివృద్ధి చేశారు. ఈ చెట్లు నాటడం, నెక్స్ట్ ఈ చిన్న చిన్న మొక్కలు నాటడం, నెక్స్ట్ ఏంటంటే ఇదిగోండి ఇక్కడ ఈ కొబ్బరి చెట్లు నాటడం, ఇవన్నీ చేసి ఎర్లీ మార్నింగ్ ఇక్కడ వాకింగ్ చేయడానికి ఇవన్నీ చాలా అనుకూలంగా ఉన్నట్టు తీర్చిదిద్దారు. సో ఆ విషయంకి వస్తే వీఆర్ వెరీ హ్యాపీ. మనం టౌన్ నుంచి వచ్చినప్పుడు ఇక్కడ కాసేపు కూర్చొని శ్వాస తీరితే చాలా హ్యాపీగా ఉంటుంది. అది ఈవినింగ్ టైమ్స్లో ఇంకా బాగుంటుంది. ఈ గణేష్ నిమజ్జనాలు, ఈ నందన నిమజ్జనాలు ఇక్కడ జరుగుతాయి అన్నమాట ఈ చెరువులో. ఊరంతా ఊరేగించిన తర్వాత ఈ ప్లేస్కి వచ్చే మేము దేవుళ్ళని నిమజ్జనం చేస్తాము. ఇది చాలా పవిత్రమైన ప్లేస్ మాకు. ఆ చెరువు నుయ్యి ఉంది కదండి, ఆ నుయ్యేమో ఇక్కడ చాలామంది తాగడానికి ఉపయోగిస్తున్నారు వాటర్ని. వాటర్ చాలా బాగుంటుంది. మా ఊర్లో వంటకి, తాగడానికి ఈ నుయ్యిలో వాటర్ని మాత్రమే తీసుకెళ్తుంటాం. ఇక్కడున్న ఈ టేబుల్స్ ఉన్నాయి కదండి, ఇవన్నీ మా ఊర్లో కొంతమంది మరణించిన వారి జ్ఞాపకార్థంగా పెట్టినవి. వారిని ఇక్కడ కూర్చున్నప్పుడు వారిని స్మరించుకుంటూ ఉంటాం. అదిగోండి, అదే కనిపిస్తుంది వాటర్ ట్యాంక్. మా ఊరికి కొళాయి వాటర్ అక్కడ నుంచే వస్తుంది. మా ఊరు మొత్తానికి అక్కడ నుంచి నీరు సప్లై అవుతుంది. ఈ చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య మా ఊరు ఎంత అందంగా ఉందో చూడండి. ఇదిగోండి, మనం ఇప్పుడు ఇటువైపు నుంచే వచ్చాం. ఇటు సైడ్ బొబ్బులు ఉంటుంది, అంటే వైజాగ్ సైడ్. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చి పార్వతీపురం వస్తుందండి మా జిల్లా. ఆ పార్వతీపురం దాటిన తర్వాత 60 కిలోమీటర్స్ తర్వాత రాయగడ ఉంటుంది, మీకు తెలిసి ఉంటుంది. మజ్జిగారం తల్లి దేవాలయం ఉంటుంది, చాలా ఫేమస్ దేవాలయం. ఇదిగోండి, ఇదంతా మా ఊరు. ఇదిగో ఇది మా ఇల్లు, ఇది మా షాపు. ఇదిగోండి, ఇదే మా ఊరి ఆంజనేయ స్వామి దేవాలయం. రీసెంట్గా కన్స్ట్రక్షన్ జరిగింది. మా ఊరు నుంచి లూప్ లైన్లో ఒక 3 గ్రామాలు ఉంటాయండి. అది రెడ్డివాని వలస, రామవరం, ఆర్ వెంకంపేట. అక్కడ నుంచి విద్యార్థులు చదువుకోవడానికి మా ఊరు స్కూల్కే వస్తుంటారు ఎక్కువ. ఇక్కడ నుంచి బస్సులు ఎక్కి బొబ్బిలి కాలేజెస్కి, స్కూల్కి వెళ్తుంటారు. ఇప్పుడు మనం రెడ్డివాని వలస వెళ్ళే దారిలో వెళ్తున్నాం. ఇక్కడే మా ఊరు స్కూల్ ఉంటుంది. ఈ మున్సిపల్ కాదు, ప్రాథమిక పాఠశాల, అక్కడికే మనం వచ్చాం. ఇదిగోండి, మనకు కనిపిస్తున్న ఈ రెండే మా ఊరు స్కూళ్ళు. అంటిపేట స్కూల్ అంటారు వీటిని. వీటికన్నా ముందు ఇక్కడ ఒక పాత స్కూల్ ఉండేదండి, అది విరగదీసి మళ్ళీ కొత్త కట్టారు ఈ రెండు. ఇక్కడ చూసినట్లయితే మనకి పాత స్కూల్ కూడా కనిపిస్తుంది చూడండి. ఇది మేము చిన్నప్పుడు చదువుకునే స్కూల్ ఇది. ఇప్పుడు ఇది పూర్తిగా
వాడట్లేదు. ఇప్పుడు మనం చూస్తున్నవి సాల్ అండి. మా ఊరు కలాలు అంటే అటు సైడు మా ఇల్లులు ఉంటాయి కదా, మా ఇల్లులు బ్యాక్ సైడ్ ఉంటాయి ఈ కల్లాలు. ఈ కల్లాల్లో ఏంటంటే ఆవులు కట్టడం, నెక్స్ట్ ఏంటంటే ఈ వరిసేలన్నీ నూర్పడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి ఇటు సైడ్. అందుకోసం ఈ ఖాళీ ప్రదేశంగా ఉంచుకుంటాం. చూడండి ఇక్కడ, ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ ఒక ఆవు మేత మేస్తుంది. ఎంత ఆహ్లాదకరంగా ఉందో, ఎంత నిశ్శబ్దంగా ఉందో చూడండి. ఇదిగోండి ఈ స్కూల్ అయితే మాత్రం చాలా పాతబడిపోయింది. అందుకే పిల్లలు ఎవరికైనా వెళ్ళలేకుండా మొత్తం క్లోజ్ చేసేసారు. ఈ స్కూల్ పక్కన ఒక బోరింగ్ ఉంది కదండి, ఇది మేము చిన్నప్పటి నుంచి ఉంది. అంటే మేము చదువుకున్న రోజుల నుంచి ఇక్కడ బోరింగ్ ఉంది. ఇక్కడే వాటర్ తాగేవాళ్ళం, ఇక్కడే ఆడేవాళ్ళం, ఇక్కడే స్నానాలు చేసేవాళ్ళం. మధ్యలో జ్ఞాపకాలు ఇంకా మధ్యలో మెదులుతూ ఉన్నాయి. ఇదిగోండి ఇవే మా ఊరు సైడ్ వాడే నాటుబళ్ళు. ఇసుక తీసుకెళ్ళడానికి మనం హౌసెస్ కన్స్ట్రక్షన్ చేస్తాం కదా, ఆ హౌసెస్ కన్స్ట్రక్షన్ కోసం తెస్తారు ఇసుక. మాకు పార్పురం వెళ్ళేదారిలో ఈ సువర్ణముఖి నది అనే ఒక నది ఉంటుందండి. ఆ నదిలో నుంచి ఈ ఇసుక సేకరించి ఇక్కడ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేయడం కోసం తీసుకొస్తారనమాట. మనం ఇప్పుడు రామవరం వెళ్తున్నాం ఫ్రెండ్స్. రెడ్డివన్ వలస తర్వాత రామవరం వెళ్తున్నాం. ఈ దారిలో వెళ్ళాలి. ఈ దారి చాలా ఇరుగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదే మన రెడ్డివన్ వలస వెళ్ళే దారి. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇటు సైడ్ క్లైమేట్. ఇదిగోండి ఈ కనిపిస్తున్న పొలాల్లో మాకు ఒక 2 ఎకరాల పొలం ఉందండి. ఇక్కడే మా నాన్నగారు వాళ్ళు ఈ నూట్స్ అని వేశారు, అంటే మన వరి పంట వేశారు. అంత ఆహ్లాదకరంగా ఉంటుంది. మేము బండి మీద వెళ్తున్నాం, అంటే కొంచెం ఒక 2 కిలోమీటర్స్ దూరం ఉంటుంది ఈ ఊరు, అందుకే బండి మీద వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, నేను సందీప్ వెళ్తున్నాం. చాలా చల్లగా ఉంది గాలి. ఇందాకే వర్షం పడింది, పెద్ద వర్షం ఏం కాదు, బట్ చిన్న చిన్న వర్షం పడింది. ఇదిగోండి ఇదే రెడ్డివన్ వలస. చూసినట్లయితే ఈ ఊరు చాలా బాగుంటుంది, చిన్న ఊరు. ఈ ఊరి యొక్క అంటే రెడ్డివన్ వలస గవర్నమెంట్ స్కూల్. ఇక్కడ కొన్ని ఇల్లు కట్టారు, ఊరు బయట కొంచెం కొంచెం ఇల్లు కట్టారు. చూడండి దారి ఎంత ఆహ్లాదకరంగా ఉందో. ఎక్కువ వెహికల్స్ రావన్నమాట, చాలా మట్టుగా ఇటు సైడ్ కాలినడకనే వెళ్తుంటారు. ఇదే ఫ్రెండ్స్ వైజాగ్ టు రాయగడ రైల్ రూట్. ఇది ఇటు సైడ్ వెళ్తే మనకి రాయగడ, భువనేశ్వర్ వస్తుంది. ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి విశాఖపట్నం వస్తుంది. ప్రస్తుతం గేట్ వేశారు, ఏదో ట్రైన్ వస్తున్నట్టుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వాతావరణం ఎంత హ్యాపీగా ఉందో. నేను సందీప్ వచ్చాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ప్లేస్, ఎంత నిశ్శబ్దంగా ఉందో చూడండి. అసలు ఎవరు లేరు ఇక్కడ, ఓన్లీ నేను సందీప్ మాత్రమే ఉన్నాం. ఎంత నిశ్శబ్దంగా ఉందో చూడండి. అలా చల్లగా అయింది కదా, ఆ చల్లగా అవ్వడం వల్ల మేము బయటకు వచ్చాం అనమాట ఈరోజు. చాలా నిశ్శబ్దంగా, ఆహ్లాదకరంగా, చాలా పీస్ఫుల్గా ఉంది. చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో. ఏదో ట్రైన్ వస్తుంది, మేబీ గుంటూరు రాయగడ ఎక్స్ప్రెస్ అనుకుంటా. ఇది రాయగడ నుంచి గుంటూరు వెళ్తుందండి. ఎక్కువ మా సైడ్ ఈ ట్రైనే ప్రిఫర్ చేస్తారు. ఈ విజయవాడ దుర్గమ్మ తల్లి టెంపుల్కి కానీ, సింహాచలం టెంపుల్కి కానీ. ఇలా వెళ్ళేట్లయితే రామవరం వస్తుంది ఫ్రెండ్స్. ఈ రామవరం ఇదొక పంచాయతీ. రామవరం ఇప్పుడు మనం చూసిన రెడ్డివన్ వలస రెండు ఒక పంచాయతీలో ఉంటాయన్నమాట. చాలా బాగుంటుంది రామవరం. ఆ కొండలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో, మంచు కప్పేసి.
ఇక్కడ ఒక పెద్ద చెరువు ఉంటుందండి. ఆ పెద్ద చెరువు నుంచి వస్తున్న వాటర్ ఇది ఇలా పారి పారి మన పొలాల్లోకి వెళ్తుంటుంది అనమాట. ఈ వాటర్ని ఈ వరి చేనుల కోసం యూజ్ చేస్తుంటారు రైతులు. అదిగోండి మన సందీప్ వస్తున్నాడు. రామవరం వెళ్దాం పదమయ్య బాగుంటుంది అంటున్నాడు. సరే అన్నాను, వస్తున్నాడు. మా ఇద్దరం రామవరం వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈ చల్లటి వాతావరణంలో చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. చాలా హ్యాపీగా ఉంది మా ఇద్దరికి. సందీప్ ఎలా ఉంది? సూపర్, చాలా బాగుంది. ఇదిగోండి చుట్టూ పచ్చడి చేళ్ళు, మధ్యలో ఏమో చాలా హ్యాపీ అనిపిస్తుంది. కానీ వర్షం పడితేమో చిన్న భయం వేస్తుంది. కానీ పర్లేదు, ఏదో స్కూల్లోనే ఎక్కడ ఉండిపోవచ్చు. చూడండి చుట్టూ ఎటు చూసినా పచ్చని చేళ్ళే ఉన్నాయి, వరి చేళ్ళు. మాకు చల్లగా డ్రిజిలింగ్గా వాటర్ తగులుతుంది. చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు టెంపుల్ చూపిస్తాను, సాయిబాబా టెంపుల్. చాలా బాగుంటుంది, చుట్టూ పచ్చని చేళ్ళ మధ్య ఉంటుంది టెంపుల్. మేమైతే ఇక్కడికి వచ్చినప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అవుతామంటే, ఇదిగోండి ఈ టెంపులే సాయిబాబా టెంపుల్, లక్ష్మీవారం. ఇక్కడ చాలా మంది జనాలు వస్తుంటారు. చూడండి చుట్టూ ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం ఉందో. నాకు తెలిసి చెట్టు కనీసం ఒక 50 సంవత్సరాల క్రితం అయి ఉంటుంది. చుట్టూ తోటల మధ్య ఈ టెంపుల్ చూడండి ఎంత బాగుందో. శ్రీ షిరిడి సాయిబాబా టెంపుల్ ఇది. ఇప్పుడు మనం లోనకి వెళ్ళి చూద్దాం. చూడండి టెంపుల్ ముందే పంట పొలాలు ఉన్నాయి, ఎంత ఆహ్లాదకరంగా ఉందో. ఇక్కడ చెట్లు కూడా బాగా పెంచుతున్నారు, అరటి చెట్లు, పూల చెట్లు. చూడండి చిన్న చిన్న వర్షం పడుతుంది. టెంపుల్ ఎంత అందంగా ఉందో, చాలా ఆహ్లాదకరంగా ఉంది. అదిగోండి మన సాయిబాబా. సాయిబాబా కృప ఎప్పుడు మన పైన ఉండాలని కోరుకుందాం. చాలా బాగుంది టెంపుల్, చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఎంత పీస్ఫుల్గా ఉందంటే, మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడికి వస్తే ఆ పాజిటివ్నెస్ వచ్చి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అవన్నీ మర్చిపోయి చాలా ఆనందంగా ఉంది ఇక్కడ రావడం. చూడండి ఫ్రెండ్స్, ఆవులు ఇప్పుడే ఇంటికి తోలుకెళ్తున్నారు, మేత మేసేసాయి. సాయంత్రం అవుతుంది కదా, ఇక ఎవరింటికి వాళ్ళు చేరుకుంటున్నారు. అక్కడికి వెళ్ళబోతున్నాం. అక్కడ చూడండి ఆ చిన్న గుడి ఎంత అందంగా కనిపిస్తుందో పొలాల మధ్య. రామవరం వచ్చేసాం ఫ్రెండ్స్, ఇదే రామవరం. ఇక్కడ బాగోదు, రామవరం దాటేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ ఏంటంటే, ఇందాక మనం కొండలు చూసాం కదా, చూపిస్తాం చూడండి. ఈ కొండలు చూసారు కదా, మేఘాల్లో తిరుగుతున్నట్టు ఉన్నాయి కదా కొండలు. ఈ కొండల దగ్గరికి మనం వెళ్ళబోతున్నాం. హోప్ఫుల్లీ వర్షం పడదని అనుకుంటున్నా. అక్కడికి వెళ్ళాక ఆ కొండల గురించి చెప్తా. చూడండి ఫ్రెండ్స్, ఈ రూట్ ఎంత బాగుందంటే, అస్సలు పొల్యూషన్ కానీ ట్రాఫిక్ కానీ ఏమీ లేకుండా ఎంత ఆహ్లాదకరంగా ఉందో చూడండి. మాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. చాలా సంవత్సరాలతో దీపకు వస్తున్నాం మేము. ఇప్పుడు వస్తున్న ఊరి పేరు ఆర్ వెంకంపేట. ఈ రామవరం దాటిన తర్వాత ఉంటుందండి ఊరు. చూడండి ఆర్ వెంకంపేట పక్కనే ఉన్నాయి కొండలు, ఎంత బాగున్నాయో. ఆర్ వెంకంపేట ఇప్పుడు ఆర్ వెంకంపేట దాటి నరసింహపేట అనే ఊరు వైపు వెళ్తున్నాం. ఆ ఊరు వైపు వెళ్తున్నప్పుడే మనకి ఆ కొండలు కనిపిస్తాయి అన్నమాట. వర్షాలు పడడం వల్ల రోడ్లు అంత బాగలేదు, కానీ ఈ సైడ్ చాలా బాగుంటుంది నేచురల్గా. చూడండి కొండలు ఎంత అందంగా కనిపిస్తున్నాయో.
చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రైస్ మిల్ కూడా ఉంది. వీళ్ళు పండించిన పంటందుకి రైస్ మిల్లో పెడతారనమాట. కొన్ని రోజులు స్టోరేజ్ చేసిన తర్వాత మళ్ళీ అప్పుడు గవర్నమెంట్కి ఇస్తారు. ఇంకా దూరంలో ఉన్నాం మనం హిల్స్కి. చూడండి ఫ్రెండ్స్, ఆ మేఘాల కొండలు ఎలా తాగుతున్నాయో. మాకైతే పైకి వెళ్ళాలనిపిస్తుంది, కానీ అంత పైకి వెళ్ళే సోర్స్ లేదు. చూడండి ఫ్రెండ్స్, అదంతా ఫారెస్ట్లో ఉంది. చూడండి ఆ మేఘాలు ఆ కొండపైన ఎలా ఉన్నాయో. ఈ పొలాల మధ్య ఆ కొండలు చూస్తూ ముందుకెళ్తుంది చాలా హ్యాపీ అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇటు చూసిన పచ్చదనమే. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కొండ పక్క నుంచి వెళ్తున్నాం. ఈ కొండ పక్క నుంచి వెళ్తున్నప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. చూడండి కొండ ఎంత అందంగా ఉందో. ఈ పచ్చని చేలు పక్కన ఆ హిల్ చూస్తుంటే అక్కడ కూర్చొని అలా కాసేపు కూర్చొని అనిపిస్తుంది. బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, టైం అయిపోతుంది. సన్సెట్ అవ్వడం వల్ల ఇంటికి వెళ్ళిపోనుకుంటున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత అందంగా ఉందో ఈ ప్లేస్. చూసారా ఫ్రెండ్స్, అంత దూరం నుంచి వచ్చాం, ఈ కొండలు చూడడానికే వచ్చాం. ఇక్కడ చాలా బాగుంటాయి అనమాట ప్లేస్. ఇక్కడ ఎందుకంటే బాగుంటుంది అంటున్నానంటే, ఇక్కడ చాలా తక్కువ మంది ట్రావెల్ చేస్తుంటారు. లేదంటే ఇక్కడ ఓన్లీ రైతులు మాత్రమే వచ్చి పంటలు వేసి వెళ్ళిపోతుంటారు అనమాట. ఇటు సైడ్ ఎట్లాంటి బిగ్ వెహికల్స్ కానీ ఫ్యాక్టరీస్ కానీ ఏమీ ఉండవు. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చూడండి, ఇప్పుడే వర్షం పడడం వల్ల ఇంకా ఇంకా బాగుంది ఇక్కడ టెంపరేట్. ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఈ హిల్స్ ఉన్నాయి కదా, ఈ హిల్స్ ఆ బ్యాక్ సైడ్ మక్కువ అనే మండలం ఉంటుందండి. మక్కువ మండలం, ఆ తర్వాత శంబర డామ్ ఉంటుంది. ఆ శంబర డామ్ అన్ని కొండ అవతల కొన్ని ఊర్లు ఉంటాయి అనమాట. ఆ ఊరు సైడ్ వెళ్ళినప్పుడు మనం చూడొచ్చు. ఎప్పుడైనా మాకు టైం ఉండి, నేను టౌన్ నుంచి వచ్చిన తర్వాత మేము హైదరాబాద్ ఉంటాను యాక్చువల్గా, అక్కడ నుంచి ఎప్పుడైనా వచ్చినప్పుడు మాకు టైం ఉంటే నేను అటు తీసుకెళ్ళి మీకు శంబర డ్యామ్ అని చూపిస్తాను. చాలా బాగుంటుంది అనమాట. పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న అందాలు ఇంకెక్కడ ఉండవు, అంత బాగుంటుంది పార్వతీపురం మన్యం జిల్లా. కాకపోతే ఏంటంటే రాష్ట్రానికి చివర ఉండడం వల్ల మనం తక్కువ అంచనా వేస్తున్నాం. కానీ మాకు అరకు ఇక్కడ నుంచి 60 to 80 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుందండి. మేమైతే అరకు వెళ్ళాలనుకుంటే ఒక 4-5 అవర్స్లో ఇక్కడ బళ్ళు తీసుకుని వెళ్ళిపోతుంటాం ఫ్రెండ్స్తో. సో దట్ ఈస్ వీఆర్ వెరీ లక్కీ బికాజ్ ఎందుకంటే మాకు అరకు దగ్గర ఉండడం వల్ల. ఇది చూసినట్లయితే చూడండి, పంట ఈ మధ్యనే వేశారు. ఈ మధ్యన వేసిన పంట ఒక 2 months అవుతుంది. అందువల్ల ఇంకా మనకి చేలు ఇంకా ఫుల్గా రాలేదన్నమాట. కానీ చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ వచ్చిన తర్వాత. చుట్టూ చూసినట్లయితే తోటలు ఉంటాయండి, మామిడి తోటలు అన్నీ ఊరికి వెళ్ళే ఎంట్రన్స్లో ఉంటుంది. ఇటు సైడ్ వెళ్తే మనకి నారసంపేట ఊరు ఉంటుందండి. నారసంపేట ఇలా కూడా మొక్కు వెళ్ళొచ్చు. ఈ ఇటుపక్క రామవరం నుంచి రోడ్డు ఉంటుంది, అలా కూడా మొక్కు వెళ్ళొచ్చు. మొక్కు దాని మీద శంబర వస్తుందండి, అది కూడా పార్వతీపురం మన్యం జిల్లా. అది చాలా అదే లాస్ట్ ప్లేస్ టు ఆంధ్ర అనమాట. ఆ తర్వాత ఒరిస్సా బార్డర్ వస్తుంది. ఆ తర్వాత నుంచి అంతా ఇక్కడ నుంచి ఒరిస్సా స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే అక్కడ ఆవులు ఆ లోపల మేసుకొని వస్తున్నాయి. ఇంకా ఆవులు కాపరి లాంగ్ ఉన్నట్టు అన్నాడు, ఇంకా రాలేదు. ఆవులు మేసుకొని అలాగే ఇంకా టైం అవుతుంది కదా, వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోవాలి కదా. ఇంటికి వెళ్ళి పాలు తీసుకోవాలి. ఆ పాలు తీసుకొని మళ్ళీ ఇక్కడ క్యాన్లు ఉంటాయి కదండి, విశాఖ డైరీలా, వాటి క్యాన్లో పాలు పోసుకోవాలి. ఇవన్నీ ప్రాసెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇప్పుడే కొంచెం ఈ వెళ్తున్నప్పుడే ఆవులు తోలుకొని ఇంటికి వెళ్ళిపోతుంటారు అనమాట. వస్తుంది ఆవు, చాలా మంచిది కదండి. ఎప్పుడో విలేజ్ వస్తున్నప్పుడే ఇలా ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఇలా వచ్చి కాసేపు గడిపి వెళ్ళిపోతే మనసుకు అదొక హ్యాపీనెస్ అంతే. సందీప్ ఉండడం వల్ల సాధ్యమైంది. సందీప్ లేకపోతే నేను అసలు రాను, ఎందుకంటే ఒక్కడిని వచ్చినా కూడా బండి తోలుతూ కూడా వీడియో తీయలేను కదా. సందీప్ ఉండడం వల్ల అది సాధ్యమైంది. థ్యాంక్స్ సందీప్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ ఏంటి తెలుసా? ఆరవెంకంపేట ఉంది కదా, ఆరవెంకంపేట నుంచి ఇప్పుడు మనం వచ్చే రూట్ కాకుండా ఇంకో రూట్లో వెళ్తాము. ఇంకో రూట్లో వెళ్ళడం ఏంటంటే, అది మా ఊరికి పార్వతీపురం సైడ్ ఉన్న కాశీపేట ఊరు నుంచి వెళ్తాం అనమాట. ఆ కాశీపేటకి ఈ ఆరవెంకంపేటకి మధ్యలో ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ చెరువు పక్కన ఉంటుంది, చాలా బాగుంటుంది. అది నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నా, చూద్దాం పదండి. ఇందాక చెప్పాం కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక విలేజ్కి వస్తాం, అక్కడ ఒక టెంపుల్ చూస్తామని. ఇదిగోండి, అదే ఈ విలేజ్, ఇదంటే విలేజ్ ఎంట్రన్స్ అనమాట. చూడండి, అక్కడ చెరువు ఉంటుంది, ఇక్కడే టెంపుల్స్ ఉంటాయి. చూడండి, ఇది మన రాముల టెంపుల్ అనమాట. చూడండి, ఇక్కడ వాతావరణం ఎంత హ్యాపీగా ఉందో. అక్కడ ఏదో అమ్మవారి టెంపుల్ కూడా ఉంది చూడండి, చూసారు కదా అక్కడ అమ్మవారి టెంపుల్. అదిగోండి అమ్మవారి టెంపుల్, అక్కడ అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. ఎంత బాగుంది కదా ఇక్కడ క్లైమేట్ చూసినట్లయితే. చూడండి, ఇక్కడ రామాలయం ఉంది. అక్కడ అయ్యప్ప స్వామి సన్నిధి, అంటే ఎవరైనా అయ్యప్ప మాల వేస్తారు కదండి. అయ్యప్ప మాల వేసిన తర్వాత వాళ్ళు ఒక 41 days
ఉంటారు కదా వేరేగా, అది ఆ సన్నిధానంలో ఉంటారు అనమాట. అక్కడ ఉండి పూజలు అవన్నీ చేస్తుంటారు అనమాట. అది చూడండి, ఆ చెరువు కూడా ఎంత ఆహ్లాదకరంగా ఉందో. చూడండి ఫ్రెండ్స్, ఈ చెరువు అటు సైడ్ టెంపుల్స్ ఎంత అందంగా ఉన్నాయో. ఈ ప్లేస్ ఇలాగే ఉంటుంది, వెహికల్స్ ఏమి రావు, చాలా తక్కువ వెహికల్స్ వస్తాయి. ఎవరైనా టౌన్ నుంచి వచ్చినా కూడా నడుచుకొని వస్తుంటారు. చాలా బాగుంటుంది ఈ రోడ్డు. అక్కడ వల కట్టారు కదా, అక్కడ నుంచి చేపలు ఆ చెరువు నుంచి బయటకి రాకుండా కడతారనమాట, అడ్డుగోడగా. ఇలా ఒక కాలువ పారుతుంది, అంటే కొన్ని పొలాలకి వాటర్ వెళ్ళాలి కదా, ఈ పక్క నుంచి కాలువ వెళ్తుంది అనమాట. సావులన్నీ తోలుకెళ్ళిపోతున్నారు వాళ్ళ ఇంటికి. నైట్ ఫాల్ అవుతుంది కదా, తోలుకెళ్ళి ఇక్కడ పాలు తీసుకొని వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటారు అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ గేట్ పడింది. గేట్ పడడం వల్ల ఆగాము. ఈ ట్రైన్ చూడండి ఎంత స్లోగా వెళ్తుందో, 10 నిమిషాలు పైన పెట్టండి ఇక్కడ. ఇంకా గేట్ తీయలేదు ఫ్రెండ్స్, మళ్ళీ అటు నుంచి ఇంకో ట్రైన్ వస్తుంది, అందువల్ల మళ్ళీ వెయిట్ చేయాల్సి వస్తుంది. టైం పెట్టేలా ఉంది, నైట్ ఫాల్ అయిపోతుంది. ఇంకా మీకు కొన్ని చూపించాలనుకున్నా, కష్టంగా ఉంది, చూద్దాం. ఫ్రెండ్స్, అక్కడ రైలు గేట్ దగ్గర మొత్తం 3 ట్రైన్లు గేట్ పడింది. చాలా టైం పట్టింది, అందువల్ల అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. అలా అక్కడ చీకటి పడిపోయింది. సో ఆ నెక్స్ట్ చూపించాల్సిన ఒక 2 to 3 ప్లేసెస్ చూపించలేకపోయాను. సారీ, ఏమనుకోకండి. సందీప్ నేను మా ఇంటికి వచ్చాం, ఇదిగోండి మా ఇంటికి వచ్చాం. చీకటి కూడా పడిపోయింది, అందువలన ఇంకా వేరే ప్లేస్ చూపించలేకపోయాను. టైం ఉంటే రేపు చూపిస్తాను, రేపు ఇంకా వీడియోతో వస్తాం. సో ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సందీప్, బాయ్. లైక్ కొట్టడం మర్చిపోకండి. లైక్ కొట్టండి.